హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ బ్లాగ్. ఈరోజు అయితే నేను మా మమ్మీ స్టైల్లో పాల తాలికలు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అసలు చాలా బాగుంటుంది. దానికి కాంబినేషన్గా ముద్దపప్పు. పాల తాలికల్లో కంపల్సరీగా ఉండాల్సింది ఘీ ఫ్రెండ్. ఘీ అంతా యాడ్ చేసుకుంటే పాల తాలిక టేస్ట్ అనేది సూపర్ డూపర్గా ఉంటుంది. అసలు చూడండి ఎంత టేస్టీగా ఉందో. అసలు చూస్తేనే నోట్లో మనకి మౌత్ వాటరింగ్ అవుతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. దీనికి ఎలా చేస్తారో నేను చేసి చూపిస్తాను పదండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా మమ్మీ అయితే పాలు పెట్టుకుంది ఫ్రెండ్స్. ఇవి ఒక ½ లీటర్కి పైనే ఉంటాయి ఫ్రెండ్స్ పాలు. ఆ పాలని గ్యాస్ పైన పెట్టేసుకొని మనం ఒక పొంగు రానియాలి ఫ్రెండ్స్. పొంగు వస్తే అప్పుడు మనం తాలికలు వేసుకున్నప్పుడు విరిగిపోకుంటాయి. దాంట్లో ఒక టీ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంది. దానికి సరిపడంత బెల్లము ముందే ఇలా తరిగి పెట్టుకుంది. చూడండి ఫ్రెండ్స్, బెల్లం అంతా చక్కగా తరిగి పెట్టుకొని దాంట్లో పాలు పోసుకొని ఆ బెల్లాన్ని కరగనియాలన్నమాట. చూడండి, పాలు అయితే మనకి ఇంకా పొంగు రాలేదు. తాలికలు అయితే ఇలా చేసి పెట్టుకుంది ఫ్రెండ్స్ మా మమ్మీ ముందే. మేము మాటల్లో పడే తలకి పాలు అనేవి పొంగిపోయినాయి ఫ్రెండ్స్. ఇక మా మమ్మీ అయ్యయ్యో అనుకుంటున్నారు. చూడండి, బెల్లంలో అయితే ఇలా పాలు పోసేసి ఫ్రెండ్స్ చక్కగా మొత్తము పాలన్నీ కరిగేలాగా, బెల్లం కరిగేలాగా పాలల్లో ఉంచుకోండి. మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న తాలికలు కొద్ది కొద్దిగా నెమ్మదిగా మనం పాలల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ పాలల్లోనే ఉడికితేనే ఆ తాలికలకి భలే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్ పాల తాలికలు. చూడండి, ఇలా వేసేసుకొని మనం దాన్ని గరిటెతో తిప్పకూడదు ఫ్రెండ్స్. ఒక క్లాత్ తీసుకొని మనం చేపల పులుసుకి ఎలా తిప్పుతామో అలా రౌండ్ రౌండ్గా తిప్పాలి. గరిటె పెడితే అవి తాలికలు అనేది మనకి విరిగిపోతాయి అన్నమాట. చక్కగా అలా చేసుకొని ఒక మూత పెట్టుకొని ఈ లోపల మనం బెల్లం చక్కగా పాలలో బెల్లం కరగబెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. దీంట్లో అయితే మేము చాలా తక్కువగా వాటర్ పోసాం ఫ్రెండ్స్. ఒక టీ గ్లాస్ వాటరే పోసాం ఫ్రెండ్స్. మొత్తం పాలతోనే చేసుకుంటున్నాం. పాల తాలికలు ఎక్కువగా పాలతో చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, మనకైతే ఒక పొంగు అనేది వచ్చింది కదా. మనం చక్కగా మెల్లిగా చూసుకుంటా, ఎక్కువ గరిటె పెట్టి కలపకూడదు ఫ్రెండ్స్. కలిపితే తాలికలు అనేది విరిగిపోతాయి. ఒక్కసారి 2 సార్లే. చూడండి, మన తాలికలు ఉడికినాయో లేదో చూసుకుంటా ఉంటే మనకి సరిపోతుంది అన్నమాట. చక్కగా మెల్లిగా ఎక్కువగా కలుపుకూడదు, స్లోగా కలుపుకోవాలా. లేదా తాలికలు విరిగిపోతాయి అన్నమాట. అలా విరగకూడదు. తాలికలు తాలికలుగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, చక్కగా అలా కలుపుకొని ఒక్కసారి మా మమ్మీ అయితే చూస్తుంది తాలికలు ఉడికినాయో లేవో అనేది. మనం చక్కగా ఒక తాలికను పట్టుకొని అలా చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. మనం పంట కింద పెట్టుకుంటే మన పంటకి అది అతకపోతే మన పాల తాలికలు అనేది చక్కగా ఉడికినట్లు లెక్క ఫ్రెండ్స్. మాది ఇంకా కొంచెం ఒక 5 నిమిషాలు అయితే టైం పడుతుంది. చూడండి, మా మమ్మీ ఎలా చేస్తుందో. అలా విరిచినప్పుడు కొంచెం నోట్లో పెట్టుకుంటే అది ఇదైందో